ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనన్నారు. మరోపక్క అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, అక్కడ దావోస్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అదేవిధంగా పెట్టుబడులను ఆకర్షించే దిశగా చంద్రబాబు ఏమైనా ప్రణాళికలు రచిస్తున్నారా? చెప్పినట్టుగానే ఏపీకి సంబంధించినంత వరకు కూడా పరిశ్రమలకు సంబంధించినటువంటి ఆహ్వానాలను పూర్తిగా సరళీకృతం చేసేటువంటి క్రమంలో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి దావోస్ లో జరుగుతున్నటువంటి ప్రపంచ సదస్సుకు సంబంధించినటువంటి అంశం కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఏపీకి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం పరిశ్రమల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించినంత వరకు కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగానే ఆయన ఈ రోజు నుంచి జరిగేటువంటి దావోస్ సదస్సులో దాదాపుగా 4 రోజుల పాటు ప్రత్యేకంగా పరిశ్రమలకు సంబంధించి పారిశ్రామికవేత్తలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం జరుగుతుంది. ఇందులోకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి స్టాల్ కూడా ఏపీకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్టాల్ ను ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఔత్సాహికులు కావచ్చు, యువ పారిశ్రామికవేత్తలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో భరోసా కల్పిస్తాము. భరోసా కల్పించి వాళ్ళకి ఇచ్చేటువంటి భూములకు సంబంధించిన విషయంలో కూడా పూర్తిగా సరళీకృతంగా వ్యవహరిస్తాము. సో దానివల్ల పరిశ్రమలను ప్రోత్సహించడం, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటామనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించే దిశగా ముందుకు వెళుతున్నట్టుగా ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి వేధింపులు లేకుండా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే మంచి మనసుతో వాళ్ళని స్వాగతించడం, అదేవిధంగా వారికి అవసరమైనటువంటి అన్ని రకాల సదుపాయాలను కల్పించి పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పించి వారికి నమ్మకాన్ని కల్పించి భరోసా కల్పించి వారిని ప్రోత్సహించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి దిశలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళుతున్నటువంటి సిచ్యువేషన్ మనం ఇప్పటికే చూసాం. సో ఇదే అంశానికి సంబంధించి పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. దావోస్ వేదికగా జరిగేటువంటి సదస్సులో ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు కావచ్చు, సముద్ర తీర ప్రాంతం కావచ్చు, అవసరమైనటువంటి భూములు కావచ్చు, ఆ భూముల్లో అవసరమైనటువంటి సారవంతమైనటువంటి భూములు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో నీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అనంతపురం లాంటి ఏరియాలకి కియా లాంటి పరిశ్రమను తీసుకొచ్చినటువంటి చరిత్ర కూడా చంద్రబాబు ఉంది కాబట్టి సో అలాంటి అంశాలన్నింటినీ కూడా పూర్తిగా పారిశ్రామికవేత్తలకు వివరించి అవసరమైనటువంటి పూర్తి సదుపాయాలు కల్పించడం, వారికి నమ్మకం కల్పించి భరోసా కల్పించే దిశగా ముఖ్యమంత్రి దావోస్ వేదికగా జరుగుతున్నటువంటి టూరు ఏపీకి మంచి ఫలితాలు వస్తాయన్నటువంటి ఒక ఆశాభావం వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.